హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. బేసికల్ గా చాలా మందికి కూడాను రకరకాల జబ్బులు ఉంటాయి. ఇందులో మనం కొన్నిటిని చూసి కూడా పెద్దగా పట్టించుకోం. అలాంటి రెండు జబ్బుల గురించి ఈ రోజు మన వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆ జబ్బులు ఏంటంటే మీరు రెగ్యులర్ గా గమనించినట్లయితే కొంతమంది నిద్రపోతూ మాట్లాడుతూ ఉంటారు. గమనించారా? మీ ఫ్రెండ్స్ లోనో ఫ్యామిలీలోనో లేదా మీ లైఫ్ పార్ట్నర్ లోనో ఈ యొక్క లక్షణాన్ని మీరు గమనించుంటారు. సో అలా వాళ్ళ నసుగుతూనే ఉంటారు. నిద్రపోనీయకుండా ప్రశాంతత లేకుండా అయిపోయింది నా బతుకు అని మాత్రం వాళ్ళని ఎప్పుడూ తిట్టుకోవద్దు. ఎందుకంటే అది వాళ్ళకి కూడా తెలియదు. సో చాలా మంది నిద్రలో మాట్లాడుతున్నటువంటి విషయం వాళ్ళకు కూడా తెలియకుండా జరిగేటటువంటి ఒక ప్రక్రియ. దీన్నే సోమ్ని లాక్వియర్ అంటారు. ఇందుకు గల కారణం ఏంటంటే మెదడుకి సంబంధించినటువంటి ఒక పొర అనేది డిస్పాచ్ అయిపోవడం వల్ల, అంటే ఆ ఒక రక్షణ కవచం అనేది తొలగిపోవడం వల్ల జరిగేటటువంటి అనర్థాలు ఇవి. దాంతో పాటు కొంతమంది ఏంటంటే స్లీప్ వాక్, అదే నిద్రలో లేసి నడుస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి సంబంధించి కూడాను అది వాళ్ళ తప్పు కాదు, అది వాళ్ళకి తెలియకుండా జరిగేటటువంటి ఒక ప్రక్రియ అని కొంతమంది డాక్టర్లు చెప్తున్నారు. సో మెదడుకి సంబంధించి మనకి చాలా విషయాలు తెలియదు. అందులో నిద్రపోయేటప్పుడు అంటే మన ప్రశాంతత కోసం చేసినటువంటి పనిలో కూడా కొందరు అక్కడ కూడా ప్రశాంతంగా లేకపోవడం వల్లే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మెదడుకి సంబంధించినటువంటి వరకు ఒక రక్షణ కవచం అనేది ఉంటుంది. సో ఆఫ్టర్ మనం నిద్రపోయిన తర్వాత లైట్ స్లీప్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే 20 minutes దాకా మనకి లైట్ స్లీప్ స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత మనకు ఒక డీప్ స్లీప్ అనేటటువంటి ఒక స్టేజ్ లోకి వెళ్తాం. సో దీన్నే ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ అంటాం. ఈ మూవ్మెంట్ లోనే మనకి డ్రీమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో డ్రీమ్స్ కి సంబంధించి కొన్ని ప్రెజెంటేషన్స్ మైండ్ లో రన్ అవుతున్నప్పుడు సాధారణమైనటువంటి మనుషులకైతే అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ ఈ ప్రాబ్లం ఉన్నటువంటి మనుషులకి ఆ బ్రెయిన్ కు ఉన్నటువంటి ఆ పొర ఏదైతే ఉందో, ఆ కవచం ఏదైతే ఉందో, అది ఓవర్ యాంగ్జైటీ వల్ల కావచ్చు, డిప్రెషన్ వల్ల కావచ్చు, ఓవర్ ప్రెషర్ వల్ల కావచ్చు. సో ఇలాంటి వాళ్ళకి ఏమైపోతుందంటే ఆ పొర అనేది కాస్త డ్యామేజ్ అవుతుంది. సో మన డ్రీమ్ ఇచ్చేటటువంటి ఈ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో, సో అవి ఆ పొర సరిగ్గా లేని వాళ్ళకి ఆ మాటల రూపంలో బయటకు వచ్చేస్తాయి. సో మనం అందరం డ్రీమ్స్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళు డ్రీమ్ లో కూడా కాదు కదా, బయట కూడా సరిగ్గా ఎంజాయ్ చేయలేరు అనమాట. సో ఆ విధంగా బ్రెయిన్ ఏం చేస్తుందంటే నువ్వు యాక్టివ్ గానే ఉన్నావు అనేటటువంటి సిగ్నల్స్ ని పంపించడం వల్ల ఆ డ్రీమ్ లో ప్రెజెంట్ అయ్యేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఇలా నిద్రపోతూ బయటకు వాగేస్తూ ఉంటారు. సో బేసికల్ గా మనం ఇది చిన్నపిల్లలు ఎక్కువ చూస్తాం. చిన్నపిల్లలు రెగ్యులర్ గా కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉంటారు. అది వాళ్ళలో ఉన్నటువంటి ఓవర్ యాంగ్జైటీ వల్ల వాళ్ళకి అది ఎప్పుడు రిపీటెడ్ వర్డ్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి డ్రీమ్స్ లో కూడాను అవి ఎక్కువగా యూజ్ చేస్తారు. బట్ డాక్టర్ చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇది పెద్ద ఇష్యూ కాదు, అంటే దీని వల్ల ఫ్యూచర్ లో పెద్ద లాస్ అయినటువంటి విషయం లేదు. బట్ చిన్న పిల్లలు ఎదిగే కొద్ది వీటిని ఆపేస్తారు. అండ్ ఎవరైతే కొంతమంది పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇలా నిద్రపోతూ మాట్లాడుతూ ఉన్నట్లయితే వాళ్ళకి బ్రెయిన్ కి సంబంధించినటువంటి కాస్త ఇష్యూస్ ఉన్నాయని అర్థం. సో అందువల్ల ఇలా మాట్లాడుతున్నారు. దీనివల్ల ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగదు, కానీ పక్కన పడుకున్న వాళ్ళకి డిస్టర్బెన్స్ తప్ప. సో అందువల్ల ఏంటంటే కొంతమంది సైకలాజికల్ డాక్టర్స్ ని కానీ కలిసారంటే దీనికి సంబంధించినంత వరకు ఆ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ బ్రెయిన్ కి సంబంధించి ఆ డిప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో, సో యోగా ఎక్సర్సైజ్ లాంటివి చేయడం వల్ల కూడాను బ్రెయిన్ కి సంబంధించినటువంటి డిప్రెషన్ తగ్గి నిద్రలో మాట్లాడడం అనేటటువంటి ఒక అలవాటు తగ్గిపోతుందని చెప్తున్నారు. ఇక సెకండ్ వన్, నిద్రలో లేచి నడిచేవాళ్ళు. సో నిద్రలో మాట్లాడటమే మనకు అంత డిస్టర్బెన్స్ గా ఉంటే వాళ్ళకి తెలియకుండా నిద్రలో లేచి నడిచేస్తూ ఉంటారు కొంతమంది. దీనికి కూడా చెప్పేటటువంటి డాక్టర్స్ చెప్పిన విషయాలు ఏంటంటే బ్రెయిన్ కి సంబంధించి కొంతమంది న్యూరాలజిస్ట్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ ద్వారా వాళ్ళు కనుగొన్న విషయం, ఎవరైతే ఓవర్ గా యాంగ్జైటీ ఫీల్ అవుతారో, ఎవరైతే ఎక్కువగా ప్రెషర్ ని ఫీల్ అవుతూ ఉంటారో, సో వాళ్ళకి తెలియకుండానే, అంటే వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్ గా వర్క్ చేస్తున్నట్టు రెగ్యులర్ గా ఏదో ఒక పని చేస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారంట. సో అందువల్ల బ్రెయిన్ వాళ్ళకి ఏం చెప్తుందంటే నిద్రపోయేటటువంటి టైంలో కూడాను మీరు ఇంకా పని చేస్తున్నారని చెప్పి బాడీకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో స్లీప్ టైంలో మనం అందరం నిద్రపోయి ప్రశాంతంగా ఉంటున్నటువంటి టైంలో, ప్రశాంతతని కోరుకుంటున్నటువంటి టైంలో అప్పటికి కూడా కొంతమంది బాడీ వాళ్ళకి ప్రశాంతతని ఇవ్వదు. సో అలాంటి వాళ్ళే స్లీప్ వాక్ చేస్తారనమాట. సో ఇది నార్మల్ లేసి నడవటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎవరైతే సరే ఓవర్ లెంత్, కొంతమంది రాత్రులు నిద్రలో నడుచుకుంటూ కొన్ని ఊర్లు దాటేసినటువంటి సందర్భాలు ఉంటాయి. మనకి చాలా మంది ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఏదైనా గుద్దుకొని పడిపోయినా, లేదంటే టెర్రస్ మీద పడుకునే వాళ్ళకి ఇలాంటి అలవాటు ఉన్నా సరే ఇది ఎమ డేంజర్ అంటారు. సో దీన్ని తగ్గించుకోవాలన్నా కూడాను సైకియాట్రిస్ట్ ని కలిసి కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల ఎంత వీలైతే అంత వీటిని తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. వీటితో ప్రాణ నష్టం లేదు, కానీ స్లీప్ వాక్ చేసేటప్పుడు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే దాని వల్ల ప్రమాదం గట్టిగా జరగవచ్చు అని చెప్తున్నారు అనమాట న్యూరాలజిస్టులు అందరూ కూడాను. సో బేసికల్ గా మీ చుట్టుపక్కల ఎవరైనా సరే, అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే నిద్రలో మాట్లాడుతున్నా లేదా నిద్రలో లేసి నడిచే వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజెప్పండి. ఎందుకంటే ఎక్కువగా డిప్రెస్డ్ అయిపోవద్దు, ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అవ్వదు, ఇలా ఫీల్ అవడం వల్ల నీకు ఇలా జరుగుతుంది అని చెప్పి ప్రశాంతంగా వాళ్ళని మీలాగే సాధారణ మనుషుల్లా ట్రీట్ చేయండి, కానీ వాళ్ళు ఏదో ఒక వింత మనుషులాగా ట్రీట్ చేయొద్దు. సో అది వాళ్ళకి తెలియకుండా జరిగేటటువంటి ఒక ప్రక్రియ. సో ఇప్పుడు మీకు అర్థమైంది
అనుకుంటున్నాను. అసలు ఈ నిద్రలో మాట్లాడే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, నిద్రలో నడిచే వాళ్ళు అసలు ఎందుకు నడుస్తున్నారు అనే విషయం మీకు క్లారిటీ వచ్చింది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి మరింత ఇన్ఫర్మేటివ్ కంటెంట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.